చెప్పాలి ఇది చూసిలా హైడ్రా 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 ఎక్కడ చూసినా ఇదే అంశం ఎటువైపు చూసినా ఇదే అంశం ఏ పేరు విన్నా కూడా రంగనాథ్ 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 ఇది ఒక జపంగా మారిపోయింది తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రాకు సంబంధించి హైడ్రా అంటే గుండె గుబేలు అన్నాడు కాదు హైడ్రా గుండెలలో గుండెలు మొత్తం గజ 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 మనకి పరుగులెత్తిచ్చే ప్రయత్నం జరిగింది ఏం జరిగిందో మీరే చూడండి హైడ్రాకు హైకోర్టు షాక్ బతుకమ్మ కుంట వద్ద నిర్మాణాలను తొలగించాల్సింది కోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అనుసరించి స్థితిని పునరుద్ధరించాలి కమిషనర్ రంగనాథ్ తీరుపై మండిపట్టు ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే స్టేటస్ కో తర్వాత నిర్మాణాలపై సీరియస్ జరిమానా జైలు శిక్ష కాదు తప్పును సరిదిద్దుకో కట్టిన నిర్మాణాలన్నీ కూడా 4 వారాలలో తొలగించాలని ఆదేశం హైడ్రా రంగనాథ్పై స్పీకర్కు ఫిర్యాదు నల్ల చెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ నేత పేరు ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఫిర్యాదు రంగనాథ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ వెంటనే ఆ పేర్లను తొలగించాలంటూ కూడా ఆదేశం అంటూ కూడా ఇక్కడ కనబడుతుంది నేనేమంటున్నానంటే హైడ్రా పేరుతోని ఎవరికి లాభం జరిగింది అంటే తెలంగాణ సమాజానికి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి అంతే అది ఎట్లా జరిగింది చీకటి ప్రపంచంలో ఏం జరిగింది వెలుగు ప్రపంచంలో ఏం జరిగింది అనేది ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి తెలుసు మనం తలకిందులు తప్పదు చేసినా ఏం చేసినా కూడా వాస్తవం రేవంత్ రెడ్డి మనస్సాక్షికి తెలుసు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు ఈ హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు ఇక్కడ విషయం ఏంటి అంటే అదేంది మన ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్ ఏమో నడిషేర్లు ఉంటుంది మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లేమో నడిషేర్లు ఉంటాయి మంత్రులకు సంబంధించిన కొంపలేమో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయి అదే ఫామ్ హౌస్లో మరి వాటిని ఏమంటారో నాకు తెలియదు కానీ అవి ఇక దాంతో పాటుగా దుర్గం చెరువు దగ్గర ఏది సెలబ్రిటీలకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి రిటైర్డ్కి సంబంధించి చాలామంది పెద్ద పెద్దోళ్ళందరి ఆడ ఇల్లులు ఉంటాయి అవన్నీ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి అవన్నీ బఫర్ జోన్లోనే ఉన్నాయి వాటి జోలికి వెళ్ళరు ఇది కేవలం పెద్దోళ్ళ కోసం పనిచేసే హైడ్రా అనేది అందరికీ అర్థమైపోయింది అరే నీకు హైకోర్టు నోటీస్ ఉన్నా చూపెట్టినా కూడా కూల్చేసిల్లు భయ్ ఎంత దుర్మార్గం భయ్ ఎట్లా తిడుతున్నారు హైడ్రా బాధితులు ఎంత గోసపడుతున్నారు ఇవన్నీ కన్నీళ్లు పెడుతున్నారు ఇవన్నీ కనబడి ఎందుకు కనబడతాయి అంటే ఇదంతా పూర్తి స్థాయిలో హైడ్రా కనబడదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో కీలు బెమ్మగా హైడ్రా అనేది పనిచేస్తున్నది మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా మనందరం కలిసి ఏడాదికో నెలకో 1000 కోట్లు ఏది దేశం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఇస్తే తప్పేందన్నారు మరి దాని మర్మం ఏంది దీని మర్మం ఏంది ఈ హైడ్రా పేరుతో ఎక్కడ రక్షించిలు ఏమేం చేసిలు ఎంతవరకు లాభం జరిగింది ఎంతవరకు నష్టం జరిగింది అనేది మనం ఆలోచించాలి ప్రతి మంగళవారం శుక్రవారం అది ప్రజాభవన్ అనేది ఒకటి ఉంటుంది మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర మరి దాని సంగతి ఏంది అసలు ఏం జరిగింది అక్కడ ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి అక్కడ ఎన్ని పరిష్కారం అయినాయి ఇదంతా ఏం లేదండి వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలో గది చేసుకుంటారు ఇక మన భాషలో చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఇక దాంతోపాటుగా నిన్న అసెంబ్లీలో కొన్ని బిల్లులు ఆమోదం చెందినాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఆ బిల్లుల విషయంలో కాస్త లోతుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే నోరు జారితే జైలుకే విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మరో 3 బిల్లులకు సైతం రోహిత్ బిల్లు రూపకల్పనకు సబ్ కమిటీ అంటూ చూడొచ్చు తెలంగాణ కేబినెట్ 4 కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో ఏంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన మంత్రివర్గ సమావేశం జరగగా తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లు విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు గిగ్ వర్కర్ల బిల్లు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చే బిల్లు రూపకల్పనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన తన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బడ్జెట్ గిఫ్ట్స్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు ఒకసారి ఈ నోరు జారితే జైలేంది అసలు ఎవరు నోరు జారుతుంది ఎందుకు ఏం కథ అంటే ఇందులో చాలా స్పష్టంగా ఉంది ఒకసారి చూడండి ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న చాలామంది పిల్లలకు తెలియదు ఎందుకంటే సోషల్ మీడియా చాలామంది వాడతారు యూట్యూబ్ మైనర్లు వాడతారు మేజర్లు వాడతారు ఎందుకంటే దాని మీద అవగాహన వాళ్ళు ఉన్నారు అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడతారు కొంతమంది ఆ క్షణిక ఆవేశంలో మాట్లాడతారు కొంతమంది రకరకాలుగా కూడా ఒక ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలు ఇస్తారు అది పొలిటీషియన్ అయినా నాన్ పొలిటీషియన్ అయినా సామాన్యుడైనా ధనవంతుడైనా లేకపోతే మైనర్ అయినా మేజర్ అయినా ఒకసారి చాలా స్పష్టంగా చూడుర్రి నోరు జారితే మాత్రం చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే బిల్లు ఆమోదం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోనున్నారు ఇతర మతస్థులను కించపరచడం అవమానించడం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఎవరికి వర్తిస్తుందో మీ అందరికీ తెలుసు
ఏ పార్టీలకు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అనేది మీకే తెలుసు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకమైన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో బిల్లును రూపొందించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులలో వేతనాన్ని కోత విధించడానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇటు గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రోహిత్ వేములకు సంబంధించిన బిల్లుకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఏదైతే తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హీట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 అంటే ఇదేంటి అంటే మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లను, సంఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేయడానికి రూపొందించిన బిల్ అన్నట్టు. సో ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రి, అన్ని మతాలను గౌరవించుర్రి, అందరినీ గౌరవించుర్రి, ఎవరి మీద ఏది ఉద్దేశపూర్వకంగా కానీ లేదా ఉద్రిక్త పరిస్థితులలో కానీ లేదా మీరు ఏదైనా ఆవేశంలో క్షణికావేశంలో మాట్లాడకూడదు. చాలా కఠినమైన బిల్ ఇది. పూర్తి స్థాయిలో డైరెక్ట్ జైల్లో 90 రోజులు వాళ్ళు ఉంటారు పైలమిగా. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. నోరు జారితే గంతే, కేల్ కతన్ దుకాన్ బంద్. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రాసలో మాట్లాడండి, ఇష్టం ఉన్నట్టు యాసన అటు ఇటు తప్ప ఊరికి ఎన్ని దారులు ఉంటే అన్ని రకాలుగా మాట్లాడుకుండ్రి, ఒకటే దారిలో ఊరి, ఒకటే విధానంతో పోరి, ఒకటే రకంగా మాట్లాడుర్రి. ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, లేకపోతే క్రిస్టియన్ అయినా, ఏ మతస్థులైనా అందరూ మన కుటుంబ సభ్యుల లెక్కనే ఆలోచించరు. అంతకు మించి వేరే రకంగా ఆలోచించి ఇబ్బంది పాల్పడకు, మీరు ఇబ్బంది పడకుర్రి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుర్రి. గదే జరగబోయే అంశం. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు ఎర్ర బస్సు పచ్చ బస్సు అనేది ఆర్టీసీ బస్సు. సో ఆర్టీసీ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను ఒకసారి చూద్దాం. టాటా బాయ్ బాయ్ అనే పరిస్థితి కనబడింది. ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాలలో స్టేజ్ల దగ్గరికి రాగానే బస్సు ఆపంటే గవర్నమెంట్ బస్సు కాబట్టి ఇదివరకు డ్రైవర్, కండక్టర్ మానవతమైన కోణంలో లేకపోతే ఆడ స్టేజ్ ఉన్నదని ఆపేది. ఇక నుంచి ఆర్టీసీ అనేది తెలంగాణలో కనబడుతుందా? ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చిండు. అది అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కి సంబంధించి ఆగింది, నిరసన రాస్తారోక్ అయింది. అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము అమలు చేస్తాం, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ రకరకాల వాదనలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం దిశగా అడుగులు వేయబోతున్నది అనేది ఒక స్పష్టమైన అంశం వచ్చింది. ఒకసారి చూడండి. ప్రైవేట్ దిశగా ఆర్టీసీ ప్రణాళికబద్ధమైన కుట్ర. ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు, సొంతగా ఈవీ బస్సులను కొనకుండా ప్రైవేట్ కంపెనీల ద్వారా అద్దెకు అప్పులలో కూరుకుపోయేలా, ఆపై డిపోలు, వర్క్షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్ల అమ్మకానికి మహాలక్ష్మి బకాయిలు అతిగతి లేదు మొహ చాటేస్తున్న ఆ ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇది పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నది అనేది 100కు 1,00,000% నిజం. నేను గతంలో చెప్పినా, ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా. ఎందుకంటే పచ్చగా ఉండే చెట్టు పడిపోవాలన్నా, ఎండిపోవాలన్నా ఒక్కో కొమ్మను నరకడం, తర్వాత ఆ చెట్టును ప్రాణాధారకంగా ఉన్న వేర్లను వేరు చేయడంతో ఎంత పెద్ద చెట్టు అయినా పడేయచ్చు. ఇది ప్రకృతి సూత్రం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని తెలంగాణ ఆర్టీసీపై ప్రయోగిస్తున్నారు. ఆర్టీసీకి విభాగాలకు ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ చిట్ట చివరికి అప్పులలో కూరుకుపోయేలా చేయడం, ఆపై ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే దురాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్టుగా ఆర్టీసీ కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పులలో కూరుకుపోయిన తర్వాత వేల కోట్ల విలువైన ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను, సంస్థలను అమ్ముకునేలా చేసి ఆర్టీసీని గంపగుర్తుగా ప్రైవేట్ సంస్థగా మార్చాలనే కుట్రపూరితంగా కూడా ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తున్నది. ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినబడుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి తెర వెనుక జరిగే ప్రణాళికను, వాటి ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. బలాన్ని తగ్గించడం. దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్ముకున్న రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సు. ప్రజల నమ్మకాన్ని ఆర్టీసీ ఎల్లవేళ కూడా నిలుపుకుంటుంది. ఇందుకు ప్రధానమైన కారణం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల బలం, ఆర్టీసీ బస్సుల బలం. అయితే ఎలాగైనా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే కుట్రపూరితంగా ఆర్టీసీలో కార్మికుల బలాన్ని, అలాగే బస్సుల బలగాన్ని కూడా తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణలు ప్రస్తుతం వినబడుతున్నాయి. దాని పరిస్థితులు కూడా అద్దం పడుతున్నాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దాదాపుగా సుమారుగా 58,000 వరకు ఉండేదని. గడిచిన పుష్కర కాలంలో ఆర్టీసీలో తగ్గిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య కేవలం 18,000. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది దాదాపుగా 40,000. గడిచిన పుష్కర కాలంలో ఒక్కసారిగా కూడా సిబ్బందికి సంబంధించిన రిక్రూట్మెంట్ను ప్రభుత్వం జరపలేదు. ప్రజా రవాణాలో సేవలు విస్తృతం అవుతున్న సిబ్బందిని మాత్రం పెంచలేదు. సో 3,000 మంది రిక్రూట్మెంట్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పైగా కార్మికులకు సంబంధించి నిర్వహించకుండా, వాళ్ళు గొంతెత్తకుండా అనేక రకాల ఆంక్షలను కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీకి సంబంధించిన
ఏది ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీకి సంబంధించిన నేతలు కానీ మేల్కోకపోతే మాత్రం తస్మత్ జాగ్రత్త, మీ ఆర్టీసీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఏర్పడుతుంది. పల్లె రవాణా, ప్రగతి రవాణా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిని వ్యూహాత్మకంగా నేను చెప్తున్నా కదా, ఒక షెట్టును పూర్తి స్థాయిలో తొలగించాలంటే పూర్తిగా దాని మండలన్న పూర్తి స్థాయిలో కొట్టేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దాని వేర్లనన్నా ఆడీడ తొలగించే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దానికి ఏదైనా విషం పెట్టే ప్రయత్నం చేస్తారు. మెల్లమెల్లగా దాన్ని నీళ్లు పోయకుండానో లేకపోతే రకరకాలుగా ఇబ్బంది ప్రయత్నం చేసి చెట్టుని ఎట్లా తీసేస్తారో ఇప్పుడు ఆర్టీసీ కూడా కూకటి వేళ్లతోని తొలగించే దిశగా అడుగులైతే పడుతుంది. ఆర్టీసీ కార్మికుల పోరాటం, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఉద్యమం చేయాల్సిన సమయం కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో మేల్కొనండి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేట్ దిశగా ఆర్టీసీ అయితే పోతుంది. ప్రైవేట్ దిశగా ఆర్టీసీ పోతే మాత్రం భవిష్యత్తులో ఆర్టీసీ అనే పదం కూడా వినబడకుండా పోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేటుకు సంబంధించి ఎంత అద్భుతమైన సేవలు అందించిందో ఒకసారి ఆర్టీసీకి అయితే చూసాం. ఇక